కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని తిప్పికొట్టి మహారాష్ట్ర గొప్పగా అభివృద్ధి చెందాలంటే, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి భావించి, మాట ఇస్తే కట్టుబడే పార్టీ అని, అమలు చేసే పార్టీ అని చెప్పి భావించి గొప్ప మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ, పక్కకే ఉన్న తెలంగాణ వాళ్ళకు అభినందన తెలియజేస్తూ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా దివాలా తీయించి, గొప్పగా ఎదుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో అనేక రకాల అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసి ఇవాళ చివరికి కర్ణాటకను కూడా భ్రష్టు పట్టించి బుచ్చమెత్తుకునే స్థాయికి తెచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 400 పైచలకు పనులు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఇవాళ ఒక్కటో రెండో అమలు చేసి, కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి 100 కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు. స్వయంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండ్రు, కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండ్రు. కానీ కన్నడ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానికమంతా కూడా తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు, ఇక మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికమంతా కూడా తన చైతన్యాన్ని, లౌక్యాన్ని చాటించి గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడంటే, ఇవాళ సమాజాన్ని చీల్చి దేశాన్ని అస్థిరపరిచేటువంటి నీ పదవి కోసం, నీ అవసరాల కోసం ఎన్ని అడ్డదారులను తొక్కేటువంటి పద్ధతి మానుకోవాలని, ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి నిజమేందో అబద్ధమేందో చెప్పుకునే ప్రయత్నం చేయి, ఇవాళ పనిచేసే ప్రయత్నం చేయి, ఇవాళ హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందు తప్ప మోసంతో, దగాతో ఎక్కువ రోజులు నడపలేమని చెప్పి గుణపాఠం తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశంలో సురక్షితంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఎదిగే దేశంగా నిలవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీట్లు ఉన్నాయి కదా, 140 పోటీ చేస్తే 135 అందరికీ నమస్కారం. ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మ్రోగిస్తున్నది. ఇలా అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది. పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది. అంటే ఫస్ట్ చూసింది అదే. నేను మొత్తం ఆ సర్వేకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. జార్ఖండ్ లో పోటాపోటీ నడుస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతోని. వాళ్ళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది. గతంలో కంటే
ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 125 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 125 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకంతో ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్దంగా, హిందుత్వానికి విరుద్దంగా, హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. కానీ అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటేంగేతో కటేంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1,000 కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ పాంచన్యాయం అని చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది.